Hi guys, welcome to my channel. Today my topic is finding general solution for f of d into y is equal to q of x case 2. Okay, case 2 ఈరోజు ఆల్రెడీ కేస్ 1 చూసాం. కేస్ 1 అంటే q if q of x is equal to 0 అయితే కేస్ 1, q of x వాల్యూ 0 కాకపోతే కేస్ 2. ఓకే, if q of x is not equal to 0 then f of d into y is equal to q of x. కేస్ 2లో జనరల్ సొల్యూషన్ ఫార్ములా వచ్చే లోపల y is equal to cf ప్లస్ పిఐ. ఇక్కడ పిఐ వచ్చే లోపల పర్టికులర్ ఇంటిగ్రల్. మళ్ళీ వేర్ పిఐ is equal to ఇక్కడ పిఐని ఇక్కడ ఉన్న పిఐని ఎలా రాసుకోవచ్చు అంటే మనం వైపీ లాగా రాసుకోవచ్చు. పిఐ is equal to వైపీ is equal to q of x by f of t. ఓకే, కేస్ 2 అనేది ఎప్పుడు వచ్చిందంటే q of x వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కేస్ 2. అందులో జనరల్ ఈక్వేషన్ వచ్చే లోపల y ఈజ్ ఈక్వల్ టు cf ప్లస్ పిఐ వేర్ పిఐ ఈజ్ పర్టికులర్ ఇంటిగ్రల్. మళ్ళీ దీన్ని పిఐని వైపీ అంటారు. దాని ఫార్ములా q of x ఈజ్ ఈక్వల్ టు f of t. మళ్ళీ కేస్ 2లోనే 5 మోడల్స్ ఉన్నాయి. కేస్ 2లోనే 5 మోడల్స్. మోడల్ 1, if q of x is equal to e power x. కేస్ 2లోనే మోడల్ 1 వచ్చే లోపల q of x వాల్యూ ఎంత ఉండిద్ది అంటే e power ax ఉండిద్ది. if q of x is equal to e power x then it is మోడల్ 1 in కేస్ 2. ఓకే, కేస్ 2లో మోడల్ 1. if q of x is equal to e power ax then f of d into y is equal to e power ax. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే దీనికి ఏంటి ఫార్ములా q of x by f of d. దాని ప్రకారం yp is equal to e power ax by f of d. ఓకే, నెక్స్ట్ మోడల్ 1లో yp ఇట్లా కనుక్కున్న తర్వాత సబ్స్టిట్యూట్ క్యాపిటల్ D is equal to స్మాల్ a. మోడల్ 1లో సబ్స్టిట్యూట్ క్యాపిటల్ D is equal to స్మాల్ a. అప్పుడు yp is equal to e power ax by f of a వేర్ f of a is not equal to 0. ఇక్కడ f of a వాల్యూ అనేది not equal to 0. ఒకవేళ f of a వాల్యూ అనేది 0 అయితే if f of a వాల్యూ ఈక్వల్ టు 0 అప్పుడు కేస్ 1 వచ్చింది. దెన్ yp is equal to దీనికి ఏంటిదంటే ఫార్ములా x e power ax పై ఆల్రెడీ ఇక్కడ f of 2 ఇక్కడ f of a వాల్యూ కనుక 0 ఉంటే దెన్ yp is equal to x. ఆల్రెడీ ఇక్కడ e power ax by f of d ఉందనుక దీనికి పైన x ఇంటూ xని మల్టిప్లై చేయాలి. xని మల్టిప్లై చేస్తే x e power ax by ఆల్రెడీ ఇక్కడ f of d ఉంది. మళ్ళీ దాన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే f dash d. ఓకే, నెక్స్ట్ హియర్ క్యాపిటల్ D. మోడల్ 1లో క్యాపిటల్ D పైన ఎంత స్మాల్ a. అప్పుడు yp is equal to x e power ax by f dash a వేర్ f dash a is not equal to 0. ఇక్కడ ఒకవేళ f dash a is equal to 0 అయితే ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది x e power x. ఆల్రెడీ మీకు చెప్పాను దీనికి x మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ x e power x. x మల్టిప్లై చేస్తే x స్క్వేర్ e power ax పై ఇక్కడ f dash d ఉంది. దాన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే f double dash d. మోడల్ 1లో క్యాపిటల్ D బదులు స్మాల్ a. yp is equal to x square e power x by f double dash a where f double dash a is not equal to 0. ఓకే, కేస్ 2లో మోడల్ 2 అని బేసిక్ కేస్ 2 అంటే q of x is not equal to 0 అయితే కేస్ 2 అని గుర్తుపెట్టుకోండి. దాంట్లో మోడల్ 1 అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే q of x బదులు e power x. ఓకే, నెక్స్ట్ మోడల్ 1లో క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు f of a వాల్యూ 0 అంటే దానికి న్యూమరేటర్లో xని మల్టిప్లై చేస్తే కింద ఉన్న f of dని డిఫరెన్షియేట్ చేస్తే f dash d. అప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ మళ్ళీ f dash a కనుక ఇక్కడ f dash a అనేది ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మళ్ళీ దీనికి న్యూమరేటర్లో xని మల్టిప్లై చేయాలి, డినామినేటర్లో మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు కేస్ 2లో మోడల్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ మోడల్ 1లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ టైప్ వచ్చేది అంటే f of a వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ 0 అది చదువుతాను. నెక్స్ట్ అంటే
ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎఫ్ డాష్ ఏ వాల్యూ 0 అయితే ఎట్లా తీసుకోవాలని చూద్దాం. ఓకే, solve t square minus 4d plus 30 into y is equal to e power 2x. ఓకే, స్టెప్ 1 ఏంటిది? దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ డి బదులు స్మాల్ ఎం, క్యాపిటల్ డి బదులు స్మాల్ ఎం కనుక్కున్నప్పుడు ఈ y అనేది ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు m స్క్వేర్ మైనస్ 4m plus 13 is equal to m square minus 4m plus 13 is equal to e power 2x. Okay, sorry, ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కున్నప్పుడు ఇక్కడ y వాల్యూ అనేది ఎలిమినేట్ అయ్యింది, q ఆఫ్ x వాల్యూ 0 అయ్యింది. ఓకే, ఇప్పుడు దీనికి రూట్స్ కనుక్కోవాలి. ఓకే, స్టెప్ 1 ఏం చేశాను? దీన్ని ఆక్సిలరీ ఈక్వేషన్లో కన్వర్ట్ చేశాను. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ డి స్మాల్ ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 13. నెక్స్ట్ వచ్చిన ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ రూట్స్ని బేస్ చేసుకొని సిఎఫ్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు దీనికి రూట్స్ కనుక్కోవాలి. దానికోసం ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు -4, సి ఈజ్ ఈక్వల్ టు 3, m ఈజ్ ఈక్వల్ టు minus b plus or minus root of b square minus 4ac by 2a. ఇక్కడ స్క్వేర్లో కనుక్కుంటే హైయెస్ట్ పవర్ స్క్వేర్లో కనుక్కుంటే అది తీసుకున్నాం, అందుకని ఈ ఫార్ములా తీసుకున్నాం. క్యూబ్లో అయితే 1 4 మైనస్ 3 అని రాసి m ఈజ్ ఈక్వల్ అంటే m బదులు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అట్లా చేయాలి. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ -4 ప్లస్ ఆర్ -4 whole square minus 4, a value 1, c value 13. Okay, by 2 into 1, m is equal to 4 plus or minus 16 minus 52 by 2. Therefore m is equal to 4 plus or minus minus 36. 16 minus 52 minus 36 by 2. m is equal to 4 plus or minus, ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ మైనస్ బదులు ఐ స్క్వేర్ రాస్తున్నా, ఐ స్క్వేర్ ఇంటూ 36 by 2. m is equal to 4 plus or ఐ స్క్వేర్ రూట్ నుంచి బయటకు వస్తే ఐ రూట్ 36 అంటే 6 by 2. m is equal to 2ని కామన్ చేస్తున్నాను, 2 plus or minus I into 3 by 2. Okay, m is equal to 2 plus or minus I into 3. Okay, ఇక్కడ వచ్చిన రూట్స్ ద్వారా CF రాయాలి. ఓకే, అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? m1 plus or minus im2. m1 plus or minus im2 అంటే అప్పుడు CF is equal to c1 e power m1x c1 e power m1x into c1 cos m2x plus c2 sin m2x ఫార్ములా. ఓకే, దాని ప్రకారం CF is equal to c1 e power m1 వాల్యూ ఎంత 2, c1 e power 2x plus c1 cos m2 వాల్యూ ఎంత cos 3x plus c2 sin 3x. Okay, therefore CF is equal to c1 e power 2x plus ఇక్కడ ప్లస్ రాదు. ఓకే, therefore CF is equal to c1 e power 2x into c1 cos 3x plus c2 sin 3x. ఓకే, ఇక్కడ CF అయిపోయిన తర్వాత ఏం కనుక్కోవాలి?
particular integral is equal to yp is equal to q of x by f of d. దాని ప్రకారం yp is equal to q of x వాల్యూ ఎంత వచ్చింది, e power 2x by f of d d square minus 4d plus 13. ఓకే, d square minus 4d plus 13. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ d is equal to a. ఓకే, ఇక్కడ a వాల్యూ, ఇక్కడ q of x అనేది e పవర్ ax అనే ఫార్ములా ఉంది. దాని ప్రకారం a ఇది e పవర్ ax అనే ఫార్ములా ఉంది. దాని ప్రకారం a ఏమైందంటే 2 అయింది. అప్పుడు సబ్స్టిట్యూట్ d is equal to 2. అప్పుడు yp is equal to e power 2x by 2 whole square minus 4 2 plus 13. Okay, yp is equal to e power 2x by 2 square అంటే ఎంత, 4 minus 8 plus 13. yp is equal to e power 2x by 13. 4 minus 8 ఎంత, minus 4. minus 4 plus 13 9. ఓకే, therefore yp is equal to e power 2x by 9. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను నేను, ఇక్కడ f of a వాల్యూ ఇలా సాల్వ్ చేసిన తర్వాత 0కి ఈక్వల్ అయితే నెక్స్ట్ అది కండిషన్ ఫెయిల్ అయ్యి కేస్ 1 కేస్ 2లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ f of a వాల్యూ 0 అవ్వలేదు కాబట్టి ఎంతటితో అయిపోయింది. therefore y is equal to yc plus yp. ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ని yc అనొచ్చు, yp కూడా అనొచ్చు. ఓకే, దాని ప్రకారం y is equal to yc అంటే ఇక్కడ yc అంటే cf ఎంత వచ్చింది, c1 e power 2x c1 cos 3x plus c2 sin 3x plus yp ఎంత వచ్చింది, e power 2x by 9. therefore the general equation is y is equal to c1 e power 2x into c1 cos 3x plus c2 sin 3x plus e power x by 9. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, ఇక్కడ f of a వాల్యూ 0 అయితే ఎలా చేయాలో చూద్దాం. ఓకే, solve capital D square minus 2d plus 1 into y is equal to e power x. ముందు ఇచ్చిన ఈక్వేషన్కి ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ m స్క్వేర్ minus 2m plus 1 is equal to 0. Here a is equal to 1, b is equal to minus 2, c is equal to 1. m is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. దాని ప్రకారం m is equal to minus of minus 2 plus or minus minus 2 whole square minus 4 1 into 1. okay, by 2 into 1. m is equal to m square minus 4 plus or minus root of m square minus 2. okay, minus 2 is correct. 4 minus 4 by 2. m is equal to 4 plus or minus 0 by 2. m is equal to 4 plus or minus 2. okay, ఇక్కడ క్వశ్చన్ రాంగ్ రాశాను. మైనస్ 2d కాదు, ప్లస్ 2d, మైనస్ 2d. క్వశ్చన్ రాంగ్ రాశాను, ఒక్కసారి చూసుకోండి. క్వశ్చన్స్ అనేది రాంగ్ పడేది. ఇక్కడ కూడా రాంగ్ రాశాను, 4 అని రాశాను ఇందాక, మైనస్ 2నే వచ్చేది. ఓకే, క్యాపిటల్ M is equal to
minus 2 plus or minus, okay, minus 2 plus or minus root 0 by 2. M is equal to minus 1 comma 1, okay. M is equal to minus 1 comma minus 1. ఇక్కడ minus 2 by 2, okay, minus 1. ఇక్కడ రూట్ అనేది ఒకటే వచ్చింది, కాకపోతే స్క్వేర్ ఉంటే 2 రూట్స్ రావాలి. ఆల్రెడీ ఇక్కడ ఒకటి వచ్చింది కదా, మళ్ళీ అది ఇంకోసారి రాయాలి, ఓకే. దీని నుంచి CF ఇఫ్ m1 comma m2 is equal to m, then CF is equal to CF ఏంటిది C1 plus C2x into e power mx e power minus x. దాని ప్రకారం C1 plus C2x into e power minus x. Therefore CF is equal to C1 plus C2x into e power minus x. ఓకే, ఇప్పుడు yp కనుక్కోండి. దానికి ఏంటి ఫార్ములా q of x by f of d. ఓకే, q of x వాల్యూ ఎంత e power x by d square minus 2d plus 1. Here d is equal to a. ఇక్కడ e power x ఫార్ములా ఉంది. Here q of x is equal to e power ax. a is equal to 1. ఓకే, ఇక్కడ క్యాపిటల్ D పర్ స్మాల్ a సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ స్మాల్ a వాల్యూ 1. దాని ప్రకారం yp is equal to e power x by 1 minus 2 plus 1. yp is equal to e power x by 2 minus 2. yp is equal to e power x is equal to 0. హియర్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది, ఓకే. ఆల్రెడీ నేను చెప్పే కూడా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక 0 అయితే నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, దీనికి x చేయాలి, అంటే దీనికి x మల్టిప్లై చేయాలి. అప్పుడు x e పవర్ x పై కింద ఇక్కడ ఎఫ్ డాష్ డి ఉంది కదా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. పై దానికేమో x మల్టిప్లై చేయాలి, కింద దానికేమో డిఫరెన్షియేట్ చేయాలి. టీ స్క్వేర్ చేస్తే 2d మైనస్ 2d చేస్తే 2, ఓకే. హియర్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a. స్మాల్ a వాల్యూ ఎంత 1. మళ్ళీ yp ఈజ్ ఈక్వల్ టు x e పవర్ x బై 2 into 1 minus 2. yp ఈజ్ ఈక్వల్ టు x e పవర్ x బై 2 minus 2, ఓకే. దాని ప్రకారం yp is equal to x e power x by 0. మళ్ళీ కండిషన్ ఫెయిల్ అయింది. మళ్ళీ కండిషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ yp is equal to ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది x e power x, మళ్ళీ దీనికి xతో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ e power x బై ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది 2d మైనస్ d. మళ్ళీ దీనిని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు dతో చేస్తే 2d చేస్తే 2 మైనస్ 2 చేస్తే 0. అప్పుడు yp is equal to x e power x by 2, ఓకే. దీని ప్రకారం therefore జనరల్ సొల్యూషన్ y is equal to yc plus yp. y is equal to ఇందాక yc ఎంత వచ్చింది c1 plus c2x into e power minus x plus yp ఎంత వచ్చింది x square e power x by 2, which is the required general solution, okay. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.